కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతోటి ఈరోజు ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఆసుపత్రిని సందర్శించి పరిశీలిస్తే ఏ డాక్టర్ కూడా విధులకు 9 గంటలకు హాజరు కాలేదు. మెల్లగా ఒక్కొక్కరు విధులకు హాజరైనా కూడా వాళ్ళ పనితీరు రోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే రోగులు ఆరోపిస్తా ఉన్నారో ఆ మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాకుండా సరైన వైద్య సేవలు అందడం లేదని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. అదేవిధంగా ఇంత పెద్ద ఆసుపత్రి సుమారు 200 గ్రామాలకు కేంద్ర కూడలైనటువంటి సిఎస్సిలో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో రోగులు సరిగ్గా ఆసుపత్రి రాకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గత 3 నెలలుగా పరిశీలిస్తే 5 గైనకాలజిస్టులు ఉన్నారు. ఇక్కడ 5 గైనకాలజిస్టులు కేవలం 26 నుంచి 35 మంది వరకు ప్రతి నెల సర్జరీలు కావచ్చు, డెలివరీస్ కానీ చేస్తా ఉన్నారు. దీన్ని పరిశీలిస్తే ఈ ఆసుపత్రికి సంబంధించి పనితీరుకు అద్దం పడతా ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో సుమారు 1,00,000 జనాభా ఉన్న చౌటుపల్ల కేంద్రంలో పరిసరాలకు సంబంధించి 200 గ్రామాలకు కూడలి అయినటువంటి ఆసుపత్రిలో ఈ విధంగా సర్జరీలు కానీ డెలివరీలు కానీ జరగడం కొంచెం బాధాకరం. ఈ విషయం పైన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డే అండ్ నైట్ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కూడా అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు. దీనికి సూపరింటెండెంట్ కూడా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఈరోజు తను కూడా సెలవుపై వెళ్ళారు. సరైనటువంటి అధికారుల నుంచి ఆదేశాలు సరిగా వైద్యులకు అందకపోవడం, సమన్వయ లోపం, ఇవన్నిటి సమస్యలతోటి రోగులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని సందర్భంగా పరిశీలించడం జరిగింది. ఆసుపత్రికి సంబంధించి పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు రోగులు పడతా ఉన్నారు. కడు పేదరికం నుంచి వచ్చే రోగులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిని ఆచరించాల్సి ఉంది. కానీ విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి తాము అనారోగ్యం పాలవుతూ ఇబ్బందుల పాలవుతూ ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయానికి సంబంధించి చౌటుపల్ల సిఎస్సి ఆసుపత్రి పనితీరు, డాక్టర్ల పనితీరు తదితర అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. మీడియా ద్వారా కాకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ ద్వారా అటు వైద్య శాఖ మంత్రి, అదేవిధంగా వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచనతో